పార్టీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు పాలంకి సుబ్బరాయన్, ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. 3.5 దశాబ్దాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు ప్రజలకు చేరవేసి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరోనా లాంటి ఇవి సంభవించినప్పుడు ముందుండి సేవలు అందించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత కేవలం వృద్ధాప్యంలో మాకు వస్తున్న పెన్షన్ల మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి పెన్షనర్స్ ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీకి రావాల్సినటువంటి పెన్షన్స్ మాకు 20వ తారీఖు వరకు రాకుండా మాకు 4.5 సంవత్సరాలుగా 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు రావాల్సిన పిఆర్సి డిఏ బకాయిలు ఇవ్వకుండా, మా డిఏలన్నీ కూడా రానివ్వకుండా పెన్షనర్స్కు ఎంతో ఇక్కట్లు గురి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా జరగని విధంగా 11వ పిఆర్సి ఇంటీరియం రిలీఫ్ 27% ఇస్తే ఫిట్మెంట్ సహజంగా ఆ 27%కి పెంచి ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం. కానీ ఇచ్చినటువంటి తాత్కాలిక భృతి అయినటువంటి ఇంటీరియం రిలీఫ్ 27% కూడా తగ్గించి వేసి ఫిట్మెంట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది భారతదేశంలో ఎక్కడ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో విశాల హృదయంతో వృద్ధులైనటువంటి పెన్షనర్స్కు వాళ్ళకి ఏమి జీతాలు రావు, ఏమి రావు, కేవలం పెన్షన్ మీద చాలని పెన్షన్ మీద బ్రతుకుతున్నారు అని వయసు పెరిగే కొద్దీ 70 సంవత్సరాలు వచ్చి నాటికి 10% పెంచి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వారు ఇవ్వటం జరిగింది. 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 80, 85 ఈ యొక్క స్లాబ్స్లో మాకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వారు రకరకాల శాతాలు పెంచి మాకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా కూడా 43% మరి మాకు ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 10 నెలల బకాయిలు మా పెన్షనర్స్కు, ఉద్యోగులకు అందరికీ ఇచ్చినటువంటి గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డికి కుమారుడిగా మేము భావించి విశాల భావాలుండే గొప్ప యువకుడు రాష్ట్రానికి అవసరం అని చెప్పి భావించి పాలిచ్చే ఆవుని మేము కాదనుకుని తన్నులు తన్నే గొడ్డి ఆవు లాంటి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పాలై కష్టాలు పాలవుతున్నారు. ఎందరో పెన్షనర్స్ గత 4.5 సంవత్సరాలుగా మాకు రావాల్సిన బకాయిలు రాకుండా వందలాది మంది పెన్షనర్స్ కాలంలో కలిసిపోయారు, చనిపోయారు. రెడ్డి హత్యలే దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించారు. అదే రకంగా మాకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ సంవత్సరాలు గడుస్తున్నారు. వాటిల్లో రిటైర్మెంట్ అయినా కూడా మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సరాలు అవుతున్నా కూడా రాట్లా. ఏ హాస్పిటల్లోనూ జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డ్స్ని అంగీకరించట్లా. ఇది ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్స్ పరిస్థితి. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో సారాయి దుకాణాల దగ్గర డ్యూటీలు వేసి చేయించినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే మాకే కాదు, ఈ రోజున 3.5 దశాబ్దాలు మమ్మల్ని పెంచి పోషించి బ్రతికించినటువంటి సమాజం మేము రిటర్న్ గిఫ్ట్గా ఈ వృద్ధాప్యంలో ఏదో సేవ చేయవలసిన అవసరం ఉంది.
మేము ఈరోజు రిటైర్ అయినాక ఇళ్లలో కూర్చుని ప్రశాంతమైనటువంటి జీవితం గడపవలసిన మేము ఈ రోజున రాష్ట్రాన్ని చూస్తుంటే మా మనసు ముఖ్యమంత్రి గౌరవీయులు వ్యక్తిగతంగా లేదు కానీ ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ అందరూ కూడా నిరాశిస్తున్నారు సార్ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే గత చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా ఏ జరగని ఇంతలో దూరాలు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక జరిగాయి. ఎంతో మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ హింసించినారు. ఎందుకంటే మాకు 2018 నుంచి రావాల్సిన కరువు భత్యాన్ని ఒక్కొక్కరికి యావరేజ్ 2.5 లక్షల రూపాయలు ఈరోజు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా చెల్లించలేదు. అదేవిధంగా పిఆర్సీలో అరియర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. మరి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మేము డబ్బు కడుతున్నాము ప్రీమియం, ఎక్కడ కూడా ఈహెచ్ఎస్ హాస్పిటల్ వైద్యం అందడం లేదు. అదేవిధంగా ఈరోజు పెన్షనర్స్ దాదాపు 3,60,000 పెన్షనర్స్ 1వ తేదీ జీతం దాకా ఎంతో బాధపడుతున్నారు. పెన్షన్ లో కూడా తక్కువ పెన్షన్ తీసుకుంటే 9 రోజులు పెన్షన్ తీసుకుంటే ఫ్యామిలీ పెన్షన్స్ కూడా ఉన్నారు. మరి 1వ తేదీ పెన్షన్ రాకపోతే వాళ్ళు ఏ విధంగా బాధపడతారు. మరి మేనిఫెస్టోలో మేము వచ్చినటువంటి సిపిఎస్ వారంలో రద్దు చేస్తాం. మద్యపాన నిషేధాన్ని దశ దశగా మేము తగ్గిస్తూ వస్తాం. మరి ఉద్యోగులకు టైం టు టైం డిఏ ఇస్తాం. టైం టు టైం మీకు అన్ని కూడా మేము అందిస్తామని చెప్పి వాగ్దానం చేసిన ఈ ముఖ్యమంత్రి గారు వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. సిపిఎస్ ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. కరువు పథకం ఇంతవరకు కూడా మాకు అరియర్స్ ఇవ్వలేదు. మరి ఇటువంటి పద్ధతిలో రాష్ట్రానికి ఈరోజు ఆదాయం లేక అప్పులు తెచ్చి పంచుకుంటూ డబ్బులు దాన్ని దోపిడీ చేస్తున్నారు తప్పితే ఈరోజు రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, మైను, వైను మొత్తం అంతా కూడా దోపిడీ జరిగిపోయింది. వాళ్ళకు కావాల్సిన అనుయాలకు దోచిపెట్టేశారు. దాంట్లో వచ్చే ఆదాయాన్ని ఎక్కడూ కూడా మనకు ప్రభుత్వానికి అందడం లేదు. ఈరోజు వైన్ షాపుల్లో వచ్చే మధ్య వాళ్ళే డిస్టిలరీస్ పెట్టుకొని డిజిటల్ పేమెంట్ లేకోకుండా బిల్స్ కూడా ఇవ్వకోకుండా మొత్తం దోపిడీ వ్యవస్థ జరిగిపోతుంది. మరి ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు పెట్టడానికి భయపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే మేము ఎవరైనా ఉద్యోగస్తులు మాట్లాడితే మా మెల్లగాడుకు అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, దబాయిస్తున్నారు, బెదిరిస్తున్నారు. మరి ఎల్లకాలం ఈ విధంగా మనం ఎంతకాలం ఈ విధంగా బతకాలి ఈ రాష్ట్రంలో? మీరు ఏదైనా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వారు. మీరు అందరినీ సమయస్ఫూర్తిగా పరిపాలించే హక్కు మీకుంది. ఆ రోజు మీకు అత్యధిక మెజారిటీ 151 సీట్లు ఇచ్చింది. మీరు బాగా పరిపాలిస్తారు, యువకులు, ఉత్సాహవంతులు అని చెప్పని మేమందరం కూడా ఓట్లు చేస్తే ఈ రోజు మా అందరినీ నట్టేట ముందు చేశారు. ఈరోజు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే భవిష్యత్తులో కూడా ఎటువంటి ఆదాయాలు ఉండవు. ఈ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రావు. ఏ ఫ్యాక్టరీలు పెట్టరు. ఈరోజు మా రాయలసీమ పూర్తి వెనుకబడిన ప్రాంతం, మొత్తం ఎడారి ప్రాంతం మాత్రం ఉంటుంది మా రాయలసీమలో. ఈరోజు కియా మోటార్స్ వచ్చిన దాని వల్ల పెనుగొండలో బ్రహ్మాండమైన ఎంతో మంది బతుకుతారు. ఈరోజు ఒక దూరం బెంగళూరు పోతే ఆటి గురించి ఎక్కడో ఫారిన్ లో పోయేట్టు ఉంటుంది ఆ కియా మోటార్స్ లో పోయేది మనం. అటువంటి ఫ్యాక్టరీలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తే ఎంతో మంది యువత బాగుపడతారు. వాటిది కాకుండా ఈ రాష్ట్రంలో యువత నిర్వీర్యం చేయడానికి మద్యపానము, తర్వాత గంజాయిని ప్రవేశపెట్టి యువత అంతా ఈరోజు అనారోగ్యంతో బాధపడుతూ ఎక్కడ చూసిన గంజాయి దొరుకుతుంది ఈ రాష్ట్రంలో. ఎక్కడైనా గంజాయి దొరికితే ఈ రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ దొరుకుతుంది చట్ట పేరు వచ్చేసింది. మరి మేము వ్యక్తిగతంగా మేము దేశించడంలా, కానీ ఆయన విధానాలను మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి మీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మేము కూడా, ఎందుకంటే మేము డిసైడ్ చేసుకున్నాం, ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే మాకు వేరే గత్యంతరం లేదు కాబట్టి ఇక గుడ్డిలో మెల్లమేమని చెప్పి ఎందుకంటే ఉండేది మనకు ఒకటే ఆల్టర్నేట్ ఎన్డీఏ కూటమి కాబట్టి ఇక వేరే లేదు మనం. కాబట్టి మేమందరం కూడా ఎన్డీఏ కూటమి ఓట్లు వేసి గెలిపించాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ పోవాలి పోవాలి జగన్ పోవాలి 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 జగన్ పోవాలి రావాలి 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.